నమస్కారం. శ్రీడీన్ కబులతో మీ ముందుకు ముఖ్యాంశాలు. కావలి పట్టణంలో వాడవాడల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతులు. భరద్వాజ మహర్షి 27వ ఆరాధనోత్సవాల కోసం షిరిడీ నుంచి కావలి సాయి సమాజ్కు చేరుకున్న సాయినాథుని పాదుకలు కప్ని. ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధి కారకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్రంక్ రోడ్లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే బి దామస్తానరావు. ఎదురులేని మెజారిటీతో వైఎస్ఆర్సీపీని గెలిపించండి. కావలి ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. 1,00,000 మల్లెలతో అర్చన అందుకున్న హరిహరసుతుడు. కావలి పాతవూరులోని అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు. కావలి రైల్వే క్వార్టర్స్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్నదానం. కావలి రైల్వే స్టేషన్లోని ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలోని అంబేద్కర్ విగ్రహానికి సోమవారం రైల్వే ఉద్యోగులు పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ తరపున 123వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అంబేద్కర్ గారు పోరాడు, సాధించు, సమీకరించు అని చెప్పిన మాటలు మనం ఎప్పుడూ కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు కానీ ఇంకా ఏ కార్యక్రమం అయినా కూడా ప్రతి సంవత్సరం ఏ సందర్భంలోనైనా ఇలాగే జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్క కార్మికులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కావలి పట్టణం పాతవూరులోని పుచ్చలపల్లి వారి వీధిలో శీతలా పరమేశ్వరి ఆలయంలో కొలువైన సీతారాములకు సోమవారం పంచామృతాభిషేకం నిర్వహించారు. ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానం పుచ్చలపల్లి వారి వీధి. ఈరోజు శ్రీ శ్రీతలా పరమేశ్వరి అమ్మవారికి మండల పూజ, మండలం అనగా 41 రోజు పూజా కార్యక్రమాలు. ఈరోజు శీతలా పరమేశ్వరి అమ్మవారికి మహా పంచామృతాభిషేకము, బ్రహ్మకలశ ఆవాహన, శ్రీ సీతలా పరమేశ్వరి అమ్మవారి యొక్క శాంతి హోమ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు అమ్మవారి యొక్క పూజలో భాగంగా అమ్మవారికి అభిషేక పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. తదనంతరము అమ్మవారికి కుంకుమార్చన మరియు శాంతి హోమ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, తదనంతరము అమ్మవారి యొక్క మహానైవేద్యము, తీర్థప్రసాద వినియోగము, మంగళహారతి అన్ని ఇత్యాది కార్యక్రమాలు కావలి పట్టణం పాతవూరులోని రుద్రపాద క్షేత్ర సమీపంలోని అయ్యప్ప ఆలయంలో స్వామి అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో సోమవారం స్వామివారికి 1,00,000 మల్లె అర్చన జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్వామి అయ్యప్ప సేవా సమాజం నిర్వాహకులు పర్యవేక్షించారు. ఇది ఈ స్వామి అయ్యప్ప సేవా సమాజం పేరుతో 2006లో శంకుస్థాపన ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం విషు సందర్భంగా, విషు అంటే కేరళలో ఉగాది, అయ్యప్ప స్వామి పుట్టినరోజుగా అక్కడ సెలబ్రేట్ చేస్తారు. ఆ సందర్భంగా ఇక్కడ మనం 1,00,000 మల్లె పూజ ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా 1,00,000 మల్లె పూజ మొదలుపెట్టి 10 ఆవృతాలుగా ఒక ఆవృతానికి 10 మందిని కూర్చోబెట్టి 1,00,000 మల్లెలతో పూజ చేసి అందరికీ అన్నదాన ప్రసాదాలు చేస్తాం. ఇక్కడ స్వామి శరణం అయ్యప్ప. కావలి పట్టణంలోని పాతవూరు అయ్యప్ప ఆలయంలో తమిళ ఉగాది సందర్భంగా సోమవారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
విధి నిర్వహణలో అంకిత భావంతో ఉన్నందుకు గాను ప్రోత్సాహక నగదు బహుమతి ధృవీకరణ పత్రం ఇవ్వడం రైల్వే శాఖకు ఆనవాయితీ. ఈ క్రమంలో 59వ రైల్వే వారోత్సవాల సందర్భంగా కావలి ఇంజనీరింగ్ సెక్షన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏటూరి నాగేంద్రకు 2014 గాను ఈ అవార్డును ప్రదానం చేశారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయం ఆడిటోరియంలో రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ బి శ్రీహరి అందజేశారు. కావలి పట్టణం పాతబూరులోని సాయి మాస్టర్ సేవా సమాజ్ సాయిబాబా ఆలయానికి షిరిడి నుంచి సాయినాథుని పాదుకలు, కఫ్ని, నాణ్యాలు తదితరాలు సోమవారం వచ్చాయి. భరద్వాజ మహర్షి 27వ ఆరాధన ఉత్సవాల సందర్భంగా సోమవారం వీటిని తీసుకొచ్చారని సాయి మాస్టర్ సేవా సమాజ్ అధ్యక్షుడు భాస్కర్ తెలియజేశారు. సాయి మాస్టర్ సేవా సమాజ్ షిరిడి సాయిబాబా మందిరం అయ్యప్ప స్వామి దేవస్థానం పక్కన పాతూరు వారి కావలి వారి ఆధ్వర్యంలో మరి షిరిడి సాయినాథుని యొక్క పూజా కార్యక్రమాలు ఆయనకు ఇష్టమైన రీతిలో మా గురుదేవులు పూజ్య శ్రీ ఎక్కాల భరద్వాజ మహర్షి గారి ఆశీస్సులతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి మా గురుదేవులు భరద్వాజ మహర్షి గారి 25వ ఆరాధన సందర్భంగా షిరిడి నుంచి స్వయంగా షిరిడి సాయినాథ్ సజీవంగా ఉన్నటువంటి ధరించినటువంటి పాదుకలు, ఆయన మహల్సాపతి పూజారి గారికి ఇచ్చినటువంటి నాణ్యాలు, మరి ఆయన ధరించినటువంటి కప్ని అన్ని కూడాను ఆరాధన సందర్భంగా ఒంగోలు వచ్చాయి. ఆ సందర్భంగా మన మందిరం తరఫున కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి మన గ్రామంలో మొట్టమొదటిసారిగా షిరిడి సాయినాథే సాక్షాత్తు వచ్చినటువంటి అనుభూతి, ఆ అనుభూతి మన కావలిపట్నం భక్తులందరికీ కల్పించాలనే ఉద్దేశంతో మా మందిరం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి భక్తుల దర్శనార్థం ఈ యొక్క పాదుకలు, మరి నాణ్యాలు, మరి కప్ని కూడా దర్శనార్థం పెట్టి ఉన్నాం. అదే రకంగా మా పూజ్య శ్రీ గురుదేవులు భరద్వాజ మాస్టర్ గారి పాదుక ధరించినటువంటి సజీవంగా ఉన్నటువంటి పాదుకలు కూడాను మందిరానికి పెద్ద దర్శనార్థం తెచ్చి ఉన్నాం. ఈ అందరూ కూడా మధ్యాహ్నం 12:30 వరకు మందిరంలో ఉంటే మళ్ళీ మధ్యాహ్నం నుంచి షిరిడీకి బయలుదేరి వెళ్ళిపోతాయి. ఈ చక్కటి అవకాశాన్ని కావాలి భక్తులందరూ సాయి భక్తులందరూ వినియోగించాల్సిందిగా కోరుతున్నాం. జై సమైక్యాంధ్ర పార్టీతో సిపిఎం పార్టీ రాష్ట్ర స్థాయిలో పొత్తు పెట్టుకోవడం జరిగిందని కావలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి తాళ్లూరి మాల్య తెలియజేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆదేశాల మేరకు జిల్లాలో జై సమైక్యాంధ్ర పార్టీలోకి సార్వత్రిక ఎన్నికల్లో మద్దతిస్తామని అన్నారు. కలిసి వచ్చేటువంటి పార్టీలకు మేము కలుపుకోవాలనే దాంట్లో భాగంగానే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పి మధు గారు జై సమైక్యాంధ్ర పార్టీతో సర్దుబాటు చేసుకోవాలని అన్నారు. అది పార్టీ జనరల్ లైన్కి లోపలే అది జరుగుతుంది. అందువల్ల ఈరోజు దేశంలో కాంగ్రెస్ మొత్తం ఆర్థిక పరిస్థితి దెబ్బతినడానికి ప్రధాన కారణం. బీజేపీ ఆర్థిక పరిస్థితికి వ్యతిరేకంగా, ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని పోరాడనీయకుండా మతం పేరుతోటి చేసేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. మతం ఉద్రిక్తతలు కూడా సృష్టిస్తుంది. ప్రజల మధ్య ఐక్యతని దెబ్బతీస్తూ ఉంది. అందువల్ల ఆ రెండింటికి వ్యతిరేకంగా పోరాడాలని, మరియు బీజేపీతో కలిసి ఏదో స్వర్గధామం చేయాలనుకున్న తెలుగుదేశానికి కూడా వ్యతిరేకంగా కూడా మేము చేస్తాం. అది మా యొక్క పాలసీ. అందుకని ఏంటంటే ఆ రెండింటికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి శక్తులు, వ్యక్తులతో మేము కలిసి పనిచేయాలని మా పార్టీ ఆల్ ఇండియా పాలసీ ఎన్నికలేదు. దాంట్లో భాగంగా చేస్తున్నాం. ఇంకేందో కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్డుపై అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన 123వ జయంతి సందర్భంగా పూలమాలలతో అలంకరించారు. అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్ లో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా సోమవారం కావలి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఆర్పీఎస్ వాసీలు కె మధు, చేవూరు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. కావలి పట్టణం కోఆపరేటివ్ కాలనీలో ఆదివారం సాయంత్రం ఓ యువతి మెడలో నుంచి చైన్ చోరీ చేసినందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. యువతి కేకలు వేయడంతో స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. నిందితుడు బాలకృష్ణారెడ్డి నగర్కు చెందిన నాగ చైతన్యగా గుర్తించారు. కావలి ట్రంక్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం కావలి ఎమ్మెల్యే బీదా మస్తాన్రావు విగ్రహ కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీదా మస్తాన్రావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉన్నత స్థితికి వచ్చేందుకు అంబేద్కర్ కారణమని అన్నారు. డాక్టర్ భీమరావు అంబేద్కర్ యొక్క 123వ జయంతి సందర్భంగా ఈరోజు కావలి నియోజకవర్గ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కార్యవర్గం వారు, అదేవిధంగా దళిత, వెనుకబడిన, మైనారిటీ అందరు సోదరులు ఈరోజు ఎంతో ఘనంగా ఈ జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం కావలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కావలి నడిబొడ్డులో ఏర్పాటు చేసినటువంటి భారతరత్న డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహం ఆవిష్కరణకి సహకరించినటువంటి కావలి నియోజకవర్గ దళిత నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంతకాలం కేవలం ఏదో ఒక భవనంలో జరుపుకునేటువంటి ఈ ఉత్సవం ఈరోజు ఇంత ఘనంగా నడిబొడ్డులో జరుపుకోవడం అందరూ కూడా గర్వించదగ్గ విషయంగా భావించాలని, రాబో రోజుల్లో దళితులు, వెనుకబడిన తరగతి వారు, మైనారిటీలు, మహిళలు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఎవరైతే ప్రజాసేవ కోసం కంకణబద్దులై ఈ అణగాడిన వర్గాల వారిని పైకి తీసుకురావడానికి తమ వంతు కృషి సల్పుతారో వాళ్ళకు మాత్రమే ఈ అణగాడిన వర్గాల యొక్క మద్దతు ఉండాలని చెప్పి అందరూ కూడా ఈరోజు అనుకోవడం కూడా జరిగింది. భారతరత్న ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఎంతో ఉదాత్తమైనది. ప్రపంచ 5 మేధావులు ఒకరైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పరంగా దళితులకు కానీ, వెనుకబడిన తరగతుల వారికి కానీ, అణగారిన వర్గాల వారికి కానీ ఒక రాజ్యాంగపరమైనటువంటి హక్కులు సమకూర్చే పరిస్థితుల్లో మనందరం కూడా ఆలోచించి విజ్ఞతతో ఎవరైతే ప్రజాస్వామ్యానికి విలువ కల్పిస్తారో, ప్రజాసేవకి అంకితం అవుతారో, ముఖ్యంగా పొడుగు వర్గాల వారి కావలి పట్టణం ట్రంక్ రోడ్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతి కార్యక్రమాన్ని విగ్రహ కమిటీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దాసరి శ్రీరాములు, జ్యోతి బాబురావు, మేడికొండ సుకుమార్, మేడికొండ దాసు, సుదర్శన్, రమేష్, ప్రతిపక్ష నాయకుడు ఆత్మకూరు బ్రహ్మయ్యలు పాల్గొని మాట్లాడారు. దళిత పండుగ కావలి పట్టణంలో ఎన్నడూ ఏనాడు లేని విధంగా చరిత్రాత్మక చరిత్ర, ఇది హిస్టారికల్ హిస్టరీ. ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు 65 సంవత్సరాల పైబడి కావలి పట్టణంలో నడిబొడ్డున అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆశాజనకంగా ఉందే కానీ ఇంప్లిమెంట్ చేసిన నాయకులు ఎవరూ లేరు. ఒక నాయకుడిగా కాకుండా, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఒక దళిత నేతగా దాదాపు ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి కావలి పట్టణంలో నడిబొడ్డున అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని చేపట్టినటువంటి డాక్టర్ బీదా మస్తాన్రావు గారిని మా దళిత సంఘాల తరఫున మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఈరోజు చాలా చరిత్రాత్మక చరిత్ర రోజు. ఎన్నో సంవత్సరాల కళ్ళ పంట, మా దళితుల ఆశ ఈరోజు నెరవేరింది.
ఇలాంటి పండగ ఈ కావలి పట్టణంలో ఎక్కడో పాలెంలోనో అరుంధతి పాలెంలోనో అంబేద్కర్ నగర్లో చేసుకునే మమ్మల్ని ఈరోజు ఇక్కడ తీసుకునేందుకు జీవితాంతం దళితులందరూ మీ అందరూ రుణపడి ఉంటారని కూడా ఈ సమావేశం తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం సార్. ఎంతోమంది 123వ జయంతి సందర్భంగా మరి ఈ రోజున మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహావిష్కరణ కమిటీ తరఫున ఈరోజు ఇక్కడ అంబేద్కర్ జయంతోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విగ్రహదాత విగ్రహావిష్కర్త మనకి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బీదా మస్తాన్ రావు గారికి మా విగ్రహావిష్కరణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి మునిపెన్నలు లేని విధంగా మరి ఈ రోజున అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని మరి ఏదో పట్టణ నడిబొట్టులో ఏర్పాటు చేసడానికి మాకు సహాయ సహకారం ఇచ్చినటువంటి దళిత సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీదా మస్తాన్ రావు కావలి రైల్వే క్వార్టర్స్ సమీపంలో రైల్వే క్వార్టర్స్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా సభ నిర్వహించారు. ఈ సభలో ఇంజనీరింగ్ వర్క్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కె గిరిధర్ మాట్లాడుతూ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఆశించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ మజ్దూర్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఇమ్మాన్యుల్, రైల్వే క్వార్టర్స్ యూత్ సభ్యులు సురేంద్ర, మహేష్, బాలకృష్ణ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కావలి పట్టణం తుమ్మలపేట రోడ్లోని అంబేద్కర్ పార్కులో మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కుదుర్తి శ్రీనివాసులు, ఎల్లంటి వెంకటేశ్వర్లు, ఎల్లంటి ప్రభాకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన అంబేద్కర్ పార్కులోనే మాల మహానాడు ఆధ్వర్యంలో అనేక మంది యూత్ కావచ్చు, యువకులు, ఉద్యోగవంతులు ఎంతోమంది వచ్చి ఈరోజు ఆయనకి ఇవాళ అర్పించడం జరిగింది. అదేవిధంగా పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిసత్వం తప్ప అన్నట్టు ఈరోజు కూడా మన బానిసత్వాలు ఇంకా పోలేదు. అనేక రకాలుగా మనిషి బానిసగా మారిపోయే పరిస్థితులు వచ్చున్నాయి. దాన్ని మనం ఈరోజు అంబేద్కర్ ఆలోచన విధానంలో ముందుకు పోలేకపోతే మనం ఇంకా వెనకబడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మనకి ఈరోజు మన నెల్లూరు జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు అనేక మంది మాలలు ఈరోజు ఉదాహరణకి 30,000 మంది మాలలు మన కావలి నియోజకవర్గంలో ఉంటే ఎంతవరకు ఈ నాయకులు గుర్తిస్తున్నారో మనం ఆలోచించవచ్చు. ఎక్కడైనా సరే ఈరోజు అనేక వేల మంది మాలలున్నా కూడా వాళ్ళకి పెద్దగా 124వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు అంబేద్కర్ పార్కులో మాల మహానాడు ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్కి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ దళితుల మీద జరుగుతున్న అభివృద్ధి నిరోధక కార్యక్రమాలన్నింటిలో కూడా దళితులు చైతన్యవంతమై వీళ్ళు మరో ఉద్యమాన్ని చేస్తే కానీ వాటికి పరిష్కారం దొరకదు. ఇంతకాలం స్వాతంత్రం వచ్చి ఇంతకాలం జరిగినా కూడా ఇంతవరకు వాళ్ళకి వాళ్ళ దళితుల ప్రజాస్వామ్యంగా వచ్చే హక్కులు కూడా హరించి వేసే స్థితిలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా దళితులు మరో ఉద్యమాన్ని చేపట్టి వాళ్ళ హక్కులు కాపాడుకోవడంలో నిర్వీర్యంగా కృషి చేయాలని మాల మహానాడు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అమేయమైన విజయం సాధించి పెట్టాలని అన్నారు నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి. సోమవారం కావలి పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మెరిగా మురళీధర్, కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, గ్రంథి యానాశెట్టి, పొనుగోటి శ్రీనివాసరెడ్డి కూడా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాకపోతే తప్పనిసరిగా కావలి మున్సిపాలిటీతో పాటు నెల్లూరులో ఉన్నటువంటి కార్పొరేషన్ కానీ అన్ని మున్సిపాలిటీస్ గెలుచుకోబోతున్నాం. అలాగే జిల్లా ప్రజా పరిషత్ కూడా మనం గెలుచుకోబోతున్నాం అనేది సర్వే అని చెప్తున్నాను. తర్వాత ఫైనల్గా మే 7వ తేదీన అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలు జరుపుకోబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 6 సంవత్సరాలు 5 నుంచి వేచి చూస్తున్న రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో అస్తవ్యస్త పరిపాలన,
అసలు నిజంగా పరిపాలన ప్రభుత్వం ఉందా లేదా అని అనుమానం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదో నడక నడుస్తూ పుట్టినడక నడుస్తూ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మద్దతుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా కొనసాగిందని కూడా నేను ఆలోచిస్తున్నాను. మరి కాకపోతే ఇప్పుడు తిరిగి మరి ఎన్నికలు వచ్చాయి. ఈ రాష్ట్ర ప్రజలు తీర్పు చెప్పవలసిన అవసరం ఉంది. తెలుగు ప్రజలు విభజింపబడ్డారు, 2 రాష్ట్రాలుగా తయారయ్యాయి. ఈనాడు శ్రీమంతం ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్గా పిలువబడే శ్రీమంతం ప్రాంతంలో మనం ఎన్నికలు జరుపుకోబోతున్నాం. శాసనసభకి పార్లమెంట్ కూడా నేను ఆలోచిస్తున్నాను. ఎన్నికల ప్రణాళిక కూడా దాదాపు అన్ని పార్టీలు ప్రకటించారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, తెలుగుదేశం పార్టీ ప్రకటించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. కాకపోతే ఒకటే తేడా, ఎన్నికల ప్రణాళికలు అందరూ ప్రకటించారు కానీ వారు చెప్పిన ప్రణాళిక నిబద్ధతతో ఉండే పార్టీ లేదుగా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎంతో నిజంగా చెప్పాలంటే సువర్ణయుగం అని కూడా నేను ఆలోచిస్తున్నాను. నిజంగా ఆయన ఆలోచిస్తే ఎన్నికల ప్రణాళికలు చెప్పట్లేదు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎన్నికల ప్రణాళిక. కావలి పట్టణం పాతవూరులోని పుచ్చలపల్లి వారి వీధిలో ఓ డంపర్ బిన్ ఉంది. కానీ ఆ డంపర్ బిన్ పేరుకు మాత్రమే. ఆ ప్రాంగణం మొత్తం చెత్తతో నిండిపోయింది. అక్కడ పందులు పొర్లుతుండడం కూడా కద్దు. పొన్నాల లక్ష్మయ్య మాజీ మంత్రి, ఇంజనీర్. ఈయన సోమవారం భారత సంవిధాన నిర్మాతల మండలి అధ్యక్షుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని హైదరాబాద్ గాంధీ భవన్ లో సోమవారం నిర్వహించారు. అనంతరం ఆయన కేసీఆర్ పై ధ్వసమెత్తాడు. తాను భూస్వామిని, దొరను కాదని అన్నాడు. ఇది ఒకప్పటి మాట. అలాగే గడిల పాలనకు తాను స్వయంగా చూశానని, అలాంటి గడిల నిరంకుశ పాలన తాను చేయనని అన్నారు. కానీ ఇదే పొన్నాల విదేశాలలో విద్యను అభ్యసిస్తూ తెలంగాణలో ఓ గడికి సొంతదారుడైనాడు. ఇది అందరిగిన నిజం. ఇలాంటి గడి దొర ఇప్పుడు గడిపాలన వద్దనడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కావలి పట్టణంలోని పాత ఊరు పుచ్చలపల్లి వారి వీధిలో ఓ కుళాయి కాలువ నీటిలోకి మునిగిపోయింది. అయితే గతంలో ఈ కుళాయి నీటిని అందించేది. ప్రస్తుతం దానికి కనెక్షన్ కూడా తీసేశారు. కానీ అప్పటి కట్టడాన్ని అలాగే వదిలివేయడంతో మురుగునీటి పారుదలకు అడ్డంకిగా మారింది. కావలి రైల్వే స్టేషన్లోని ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి జయంతి సందర్భంగా పలువురు రైల్వే ఉద్యోగులు సోమవారం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం సుధాకర్, సత్యప్రసాద్, టి ఆంజనేయులు, పూర్ణచంద్రరావు, పి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ కార్మికుల గారికి అందరికీ నా ధన్యవాదాలు. 123వ జయంతి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా ఎస్సీ ఎస్టీ అని అంటే మనకు ఒక దేవుడు. ఆయన దేవుడి కోసం మనకు పుట్టినరోజుకి ఇవాళ సందర్భంగా అందరూ సంతోషంగా చేసుకోవాలి. ఎందువల్లంటే మనం బలహీనత కెమెరాలో ఉన్నాం కాబట్టి ఈరోజు మనం ఇంత స్థితికి ఈ ఫ్యాన్స్ ఒక వేసుకొని కానీ ప్రమోషన్లు కానీ ఏదైనా కూడా ఆయన సాధించిన దానివల్ల మనం ఇంత ఎదిగిపోయాం. ఆయన గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన దాని సందర్భం కోసంగా ఈ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటాం.
బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీకి పోటీగా వారణాసి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ముద్దుల తనయ్య శ్రీమతి ప్రియాంక. అమేథీ, రాయ్బరేలీలలో తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీల విజయమే లక్ష్యంగా ప్రస్తుతం రాజకీయాలలో పరిమిత పాత్ర వహిస్తున్నానని అన్నారావిడ. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ పొంది పోటీలో ఉన్న అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని సోమవారం వైఎస్ఆర్సీపీ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, గ్రంథి యానా శెట్టిలు అభినందించారు. చాలా మంది కూడా తన బాగా సత్యనిస్తున్నారు. తప్పకుండా మనమంతా కూడా ఈరోజు కలిసి పనిచేసి ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కలిసి పనిచేసి మన దగ్గర మున్సిపాలిటీలు ఏ విధంగా అత్యధిక శాతం ఓటింగ్ చేయించారు. దాదాపు 82% పట్టణంలో పోలింగ్ ఏంటంటే అది ఒక రికార్డుని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2009లో 39% పోలింగ్ అయింది. అదే మళ్ళా ఎంపీ గారి బై ఎలక్షన్స్ 49% అయింది. ఈరోజు అది కాస్త 87% పోయిందంటే అది ఈరోజు కార్యకర్తలు ఏ విధంగా పనిచేసి ఏ విధంగా మోటార్ తీసుకొచ్చి ఏపీలో ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి పట్టణంలో తప్పకుండా మున్సిపాలిటీ కైవసం చేసుకోబోతుంది. అంతేకాకుండా ఈ రోజు మనం రాబోయే మే 7వ ఎన్నికల్లో కూడా ఎంత పర్సంటేజ్ ఓటింగ్ మనం చేస్తామో ఆ ఓటింగ్ కూడా మనకే పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు మన కౌన్సిల్ అభ్యర్థులుగా అందరూ పోటీ చేసిన అందరూ కూడా అనిపించేది మన ఏ విధంగా మనం ఓటింగ్ చేయించామో అదేవిధంగా అందరూ ప్రతి ఒక్క వార్డు కూడా మన కార్యకర్తల్ని అలర్ట్ చేసి ప్రతి ఒక్క రోడ్డు ఇన్ని ఓట్స్ మీరు ఎంతకొచ్చి పోటీ చేశారు, ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఒకవేళ కాకపోతే వాళ్ళు తీసుకొచ్చి ఏ విధంగా అయిందా అనేది తప్పకుండా చేసి తప్పకుండా ఆ ఓటింగ్ పర్సెంటేజ్ మనం ఎక్కువ చేసుకునేదానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి అది తప్పకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు దయచేసి చేయాలని అందరికీ వివరిస్తున్నాం. ఎందుకంటే ఈ విషయం అనేది మన కావలి రైల్వే క్వార్టర్స్ లో రైల్వే క్వార్టర్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఆయన సమర్థుడైన ఐఏఎస్ ఆఫీసర్ అయితే తన అధికార పరిధిలో ప్రజలకు తగిన న్యాయం చేయలేదని అనుకున్నాడు. అందుకే లోక్సత్తా పార్టీ పెట్టాడు. రాష్ట్రమంతా తిరిగాడు. ఏ జిల్లాకు ఆ జిల్లాలోని వారిని కమిటీ నాయకులుగా ఎన్నుకోమన్నాడు. అంటే బహిరంగ ప్రజాస్వామ్యం అన్నమాట. 1.5 దశాబ్దం ముందు నెల్లూరు నగరంలోని ఆర్ఎల్ రెడ్డి పురమందిరంలో ఆయన సభ జరిగింది. ఆ వేదికపై పార్టీలో చేరిన వారంతా ఇతర పార్టీల నుండి తీసివేయడం జరిగిన వారు, ఏ రాజకీయ వృక్షం నీడ లేని వారు తదితరులు.
ఆనాడు ఒక పాత్రికేయుడు జయప్రకాష్ నారాయణను కలిసి మీరు రాజకీయాల్లో కంటే కూడా ఒక ఐఏఎస్ అధికారిగా ప్రజలకు ఎంతో చేయగలరు కదా అని ప్రశ్నిస్తే సమాధానాన్ని దాటవేశారు. అలాగే మీరు ప్రారంభిస్తున్న పార్టీకి నిధులు ఎలా అంటే దానిని కూడా సమాధానాన్ని దాటేశారు. అలాంటి జేపీ ప్రతిపక్షంలో ఒకే ఒక లోక్సత్తా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అన్ని రాజకీయ పార్టీల కంటే తాను తన లోక్సత్తా చాలా ఎత్తులో ఉందని భావించే లోక్సత్తాను జాతీయ పార్టీ చేశారు. బహుశా ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న జాతీయ పార్టీ భారతదేశంలో మరొకటి లేదేమో. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తూ ప్రజలను ఒక్క కోరిక కోరారు. పార్లమెంటుకు ఒకరిని, అసెంబ్లీకి 15 మందిని పంపమని, తన వాణిని వినిపించేందుకని. ఇంతలో లోక్సత్తాలో ముసలం పుట్టింది. ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లో లోక్సత్తా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఆయనపై సరియైన సమగ్రమైన విచారణను పార్టీ పరంగా చేపట్టకుండా పార్టీని పదవి నుంచి, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించి ఆపై అనురాగ్ కేజ్రీవాల్ది క్షమార్హం కాదని ప్రకటించేస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ లోక్సత్తా అధినేత కంచర్ల ధర్మారెడ్డి. ఆయనతో పాటు కాకపోయినా తన స్వంత గళం విప్పాడు ఆచార్య కె నాగేశ్వర్. ఎప్పుడు నీతి న్యాయం అని చెప్పే జేపీ వ్యవహార శైలిపై ఇటీవల బీజేపీ, టీడీపీ మేనిఫెస్టోలు అద్భుతం అని చెప్తున్న రాజనీతి యజ్ఞతను ఎండకట్టాడు. కంచర్లైతే యువతను జేపీ మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నాడని అన్నారు. ఏది ఏమైనా జేపీ రాజకీయ పార్టీ లోక్సత్తా ఇన్నేళ్లుగా చేసింది ఏంటని ప్రశ్నిస్తే చాలా మంది విశ్లేషకులు చెప్పే మాట ఏమిటంటే ఒకే ఒకటిగా జేపీ ఆయన పార్టీని జాతీయ పార్టీగా మలుచుకోవటమేనని. అంబేద్కర్ జయంతి సందర్భంగా కావలి టౌన్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలి ట్రంక్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని జరిపారు. అసోసియేషన్ నాయకులు ఎల్ నారాయణ, ఆర్ రవి, జగదీష్ పాల్గొన్నారు. కావలి పట్టణంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 4 మాజీ కౌన్సిలర్లు మరియు ఇంకా స్థానిక నాయకులు, కార్యకర్తలు సోమవారం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. కావలి ఆర్ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో జరిగిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కండువలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దలు గౌరవనీయులు శ్రీ ఏలూరు రామరెడ్డి గారు కూడా స్టేజ్కి రావాల్సింది కోరుతున్నాను. ఏలూరు రామరెడ్డి గారు భారత సంవిధాన నిర్మాతల మండలి అధ్యక్షుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు నిరుపమానమేని అని అన్నారు వైఎస్ఆర్సీపీ కావలి నియోజకవర్గ అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. కావలి తుమ్మలపెంట రోడ్లోని డాక్టర్ అంబేద్కర్ పార్కులోని విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆయనతో పాటు జయంతి కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, గ్రంథి అనాశెట్టి, ఎన్ ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారి 124వ జయంతి సందర్భంగా ఈరోజు మేమంతా కూడా అంబేద్కర్ గారికి పూలమాలతో నివాళులర్పించాము. అదేవిధంగా ఆయన మహా గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయన నిర్ణయించిన రాజ్యాంగం ప్రకారమే మనమంతా కూడా నడుచుకుంటూ ఉన్నాము. అటువంటి అవకాశం అతను కావడం మీరంతా కూడా ఎంత గొప్ప వ్యక్తితో ఆలోచించాలి. అటువంటి నాయకుడు, అటువంటి రాజ్యాంగ నిర్మాత, ప్రజలంతా కూడా దళితులంతా కూడా దళితులు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, సంపన్నులు అయితేనేమి అందరూ కూడా ఒకే సమానంగా ఉండాలనే ఒక దృక్పథంతో దళితుల్ని పైకి తెచ్చే విధంగా ఆయన రిజర్వేషన్స్ అవన్నీ కూడా కావాలని ఈరోజు ఆయన చెప్పిన విధంగానే ఈరోజంతా కూడా అవి జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ కూడా అందరూ ఇంకా చాలా బాధగానే ఉన్నారు. ప్రజలంతా కూడా దళితులు వాళ్ళందరూ కూడా ఇంకా పైకి కావాలని మనం అంతా కూడా కోరుకుందాం. ఆయన ఆశయాన్ని కాపాడదాం. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకోవడం ఒక గొప్ప అవకాశంగా భావించి
ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఆయన్ని స్మరించుకోవాలని మనం తెలియజేస్తున్నాం. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.